3. Happy birthday to you. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు లైఫ్ స్టైల్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి నా తమ్ముని బర్త్డే వ్లాగు. ఇంకా మార్నింగ్ వచ్చేసి 8:30 అలా అయ్యింది. ఇంకా అప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. టిఫిన్ వచ్చేసి ఈరోజు బొరుగులు ఉగ్గాని అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. బొరుగులు ఉగ్గాని బోండా కాంబినేషన్ చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. కేవలం ఒక 10 minutes అయితే టైం పడుతుంది అంతే. ఇక టిఫిన్ అయితే చేసేసినాను. టిఫిన్ తినేసి ఇక నేను, నా తమ్ముడు, అమ్మ, నాన్న నలుగురం కలిసి పావగడకైతే వెళ్ళాము. అక్కడ కొద్దిగా వర్క్ ఉంటే చూసుకొనేసి ఇక వాళ్ళైతే మా రిలేషన్లో ఎంగేజ్మెంట్ ఉంటే వాళ్ళు ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళారు. ఇక నేను, నా తమ్ముడు అయితే బర్త్డే కదా, నా తమ్ముడికి గిఫ్ట్గా అయితే బట్టలు తీసిద్దామనేసి షాప్కి అయితే వచ్చేసాము. షాప్ నేమ్ వచ్చేసి 4B మెన్స్ వేరు. బట్టలు అయితే చాలా బాగున్నాయి. బట్టలు అయితే చూసేసి ఒక సెలెక్షన్ అయితే ఇచ్చేసాడు. ట్రయల్ కూడా చేశాడు అక్కడే. ఇంకా నచ్చిందనేసి అది ప్యాక్ అయితే చేపించేసి తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడి నుండి బేకరీకి అయితే వెళ్ళాము. మా ఇంటి పక్కన ఉన్న అన్నయ్య ఆ బేకరీలో అయితే వర్క్ చేశాడు. సో ఆ బేకరీకే వెళ్ళాము మేము. బర్త్డే పార్టీస్, యానివర్సరీస్ ఇలా ఏమైనా ఉంటే ఆ బేకరీకే వెళ్తాము. చాక్లెట్ ఫ్లేవర్స్లో కేక్ అయితే సెలెక్షన్ చేసుకున్నాము. ఇంకా దాని మీద అయితే నేమ్స్ రాపిచ్చేసాము. నా తమ్ముడు పేరు వచ్చేసి గోవర్ధన్, షార్ట్కట్లో గోవా అనేసి అయితే రాపిచ్చేసాము. ఇంకా రాపిచ్చిన తర్వాత ఇక్కడ ప్యాక్ అయితే చేపిస్తున్నాను. ప్యాక్ చేపించిన తర్వాత ఇంకా అక్కడి నుండి ఇంటికైతే వెళ్తున్నాము. మా రిలేషన్లోనే ఒకరిది ఎంగేజ్మెంట్ అయితే ఉంది. ఆ ఎంగేజ్మెంట్కి అయితే అమ్మ నాన్న వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికల్లా లేట్ అయిపోతుంది. నా తమ్ముడు అయితే ఇంక ఊరికి వెళ్ళే దారిలో అయితే ఇది ఫలూదా కనిపించింది. ఇంకా అక్కడైతే ఫలూదా తాగుతున్నాము. ఎందుకురా అంటే నా బర్త్డే పార్టీ అనేసి అన్నాడు. సరేలే అనేసి ఇంకా అది ఫలూదా తాగేసి ఇంటికైతే బయలుదేరాము. బర్త్డే స్పెషల్ ఇంకా నాన్ వెజ్ అయితే చేస్తున్నాను. ఇంక వాళ్ళు వచ్చాక చికెన్ అయితే తెప్పిద్దాము. చికెన్ గ్రేవీ బగారా రైస్ అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చికెన్ అయితే తెచ్చారు కదా, చికెన్ గ్రేవీ బగారా రైస్ అయితే చేస్తున్నాను. కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. నేను ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసుకునేసి కొద్దిగా సాల్ట్, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు ఇవి యాడ్ చేసి 80% అలా ఉడికించుకుంటాను. ఇక్కడ వచ్చేసి మసాలా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత బగారా రైస్కి అయితే తీసుకున్నాను మసాలా ఐటమ్. ఆనియన్స్, షాజీరా, బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, పచ్చిమిర్చి, ఇంకా చెక్క, లవంగ, కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఒక పాత్ర అయితే తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఇంకా మిగతా మసాలా ఐటమ్ అంతా వేసుకున్నాను. అవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వేయించుకొనేసి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఇంక తెలిసిందే కదా, ఒక గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటాము. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇంకా రైస్ అయితే కడిగేసి వేసుకుందాము. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే ఉడికించుకుందాము. ఒక సైడ్ బగారా రైస్, మరో సైడ్ అయితే చికెన్ గ్రేవీకి అయితే పెట్టేశాను కదా, రెండు కూడా అవుతున్నాయి. చికెన్ గ్రేవీ బగారా రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అవి రెండు చేసేసిన తర్వాత మేము కూడా రెడీ అయిపోయాము. బర్త్డేకి అయితే ఈ విధంగా రెడీ అయిపోయినాము సింపుల్గా. అందరూ విష్ చేయండి. మార్నింగ్ తెచ్చిన బట్టలు అయితే వేసుకున్నాడు. ఇప్పుడు కేక్ అయితే కట్ చేస్తున్నాము. స్టార్ట్ అయిపోతుంది, చూస్తూ ఉండండి. ఇంకా సెలబ్రేషన్కి అయితే డెకరేషన్ ఏం చేయలేదు. ఇలా సింపుల్గా అయితే స్టూల్ మీద పెట్టేసుకున్నాము. ఇంకా మా నాన్న డ్రామా ప్రాక్టీస్కి అయితే టైం అయిపోతుంది అనేసి త్వరగా అయితే కేక్ కట్ చేస్తున్నాము. ఇక అందరూ అలా క్లాప్స్ అయితే కొడుతున్నారు కేక్ కట్ చేయగానే. నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి వీడియోలో అయితే కనిపించడం లేదు. కేక్ కట్ చేయగానే అమ్మ, నాన్న, తమ్ముడికి కేక్ అయితే తినిపిస్తున్నారు. ఇంకా వాళ్ళు తినిపించిన తర్వాత వాళ్ళకి కూడా కేక్ అయితే తినిపిస్తున్నారు. ఇక వదిన అయితే తినిపిస్తుంది. నెక్స్ట్ నా తమ్ముడు లాంగ్ ఇయర్ అయితే పెంచుకున్నాడు. ఫొటోస్కి ఇయర్స్ అడ్డం వస్తున్నాయంటే ఇంకా వదినే సైడ్కి అలా అంటుంది, అందుకే నవ్వుతున్నారు అక్కడ. వదినతో కూడా ఇక ఫొటోస్ అయితే దిగేశారు. ఇక్కడ వచ్చేసి అక్క, బావ, మా పెద్దమ్మ కూతురు. చెప్పాను కదా ఆల్రెడీ ఫ్యామిలీలో ఎంగేజ్మెంట్ ఉంటే వెళ్ళారు. ఇంకా అలానే వాళ్ళ ఊరికి వెళ్ళడానికి టైం అవుతుందనేసి మా ఊరికి అయితే వచ్చేసారు. ఈ బర్త్డే సెలబ్రేషన్లో వాళ్ళు కూడా యాడ్ అయిపోయారు. ఇక్కడ మా వదిన చూడండి, బర్త్డే గిఫ్ట్ ఏం తేలేదనేసి షోకేస్లో ఉన్న ఫ్లవర్ పాట్ని అయితే ఇస్తుంది. ఇంకా అదైన తర్వాత పెద్దమ్మ తినిపిస్తుంది.
ఇలా ఒక్కొక్కరు అయితే తినిపిస్తున్నారు కదా, ఇంకా లాస్ట్లో అందరూ అయిన తర్వాత నేనైతే తినిపిస్తున్నాను లాస్ట్లో. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా సింపుల్ అండ్ స్వీట్గా అయితే జరుపుకున్నాము. కేక్ కటింగ్ అయితే ఈ విధంగా అయిపోయింది. ఇక చికెన్ బగారా రైస్ అయితే చేశాను కదా, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. ఇక లాస్ట్లో ఒకసారి పిల్ల గ్యాంగ్తో అయితే ఒకసారి విష్ అయితే చేస్తున్నాను నా తమ్మునికి. ఇంకా అలా విష్ చేసిన తర్వాత భోజనం అయితే తినేసాము. ఓకే ఫ్రెండ్స్, బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరిగింది. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.